తెలుగు నటీనటుల్లో టాలెంట్ కి ఏ కొదవ లేదు. వారిని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రోత్సహించడం లేదనే అంశంపై అనేకసార్లు వివాదాలు రగులుకున్నాయి. లోకల్ టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి పొరుగింటి పుల్లకూర రుచి అంటూ ఎగబడుతోంది టాలీవుడ్ అనే విమర్శ ఉంది. ఈ అంశంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు తెలుగు సినీ కళాకారులు. ఈ అంశంపై దశాబ్దాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. తెలుగు చిత్రసీమ మద్రాసుని వదిలి హైదరాబాద్కి సంపూర్ణంగా తరలివచ్చింది. కానీ తెలుగు కళాకారులకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు దక్కటం లేదు. ఇండస్ట్రీ పెద్దగా దివంగత దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఈ అంశంలో సీరియస్ స్టాండ్ తీసుకుని ముందుకొచ్చేవారు. దాంతో కొంత ఫలితం దక్కింది. 80% తెలుగు నటీనటులకే అవకాశం ఇవ్వాలి. టీవీ ఆర్టిస్టుల వరకు ఈ పోరాటం ఫలించింది. డబ్బింగ్ సీరియల్స్ ని పూర్తిగా బ్యాన్ చేసి తెలుగు సీరియల్స్ ని తెలుగు కళాకారులతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయ నేతగా ఎదుగుతున్న నేపథ్యంలో ఓ మంచి మాట తమకు ఇస్తారని ఆశిస్తోంది టాలీవుడ్. ప్రతి తెలుగు చిత్రంలో 80% తెలుగు కళాకారులనే తీసుకోవాలని కోరుతున్నారు తెలుగు కళాకారులు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ పై మండిపడుతున్నారు తెలుగు ఆర్టిస్ట్స్. ఒకే భాషా నటీనటులతో సినిమా నిర్మాణం సాధ్యపడదని పవన్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. తెలుగు వారికి అవకాశం అంటూ పవన్ టాలీవుడ్ కి మాటివ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనికి పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.